ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శుభ సంధ్య అందరికీ. వాసుదేవ. యా శుభ సంధ్య రాధికాదేవి. So today is fourth Saturday kada. So we have an opportunity to discuss about any good cases from our brotherhood. Hope you come with some good cases. Any doubts regarding those cases, etc.
Class is not going on, Maheshwari. Today is discussion kada. So I am not going to tell anything. మీరే ఏదైనా చెప్పాలి, మీ డౌట్స్ కానీ లేకపోతే మీ కేసెస్ ఏదైనా డిస్కషన్ కానీ, మీ సక్సెస్ కేసెస్, సక్సెస్ఫుల్ కేసెస్, లేదు ఎక్కడైనా ఇబ్బంది పడిన కేసెస్. టుడే బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. వెరీ గుడ్ గౌతమ్. వాట్ ఈజ్ టు బి ఏంటది? అదే ఇప్పుడు ఫీవర్ కేసెస్ లో అసలు ఏం చూడాలి మనం అంటే, ఇప్పుడు ఆ చిల్ స్టేజ్, హీట్ స్టేజ్, స్వెట్ స్టేజ్, అన్కాన్ఫిడెన్స్ తీసుకోవాలా, దాంతో పాటు స్టేట్ ఆఫ్ ది మైండ్ కూడా తీసుకోవాలా? ఇన్ కేస్ వెల్ ఇండికేటెడ్ రెమెడీ కనుక ఫెయిల్ అయితే మనం ఏం చేయాలి? వెరీ గుడ్ గౌతమ్. ఫీవర్ కేసెస్లో జనరల్గా మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాజేషన్ చాలా బలంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫీవర్ కేసెస్లో వెయిటేజ్ ఎక్కువగా కాజేషన్ ఉంటుంది. ఈవెన్ క్రానిక్ కేసెస్లోనైనా అంతే. బట్ హియర్ ఇట్ ఈస్ ద more a stigma should be definitely found in the acute conditions. So what's the stigma? నేను ఐస్ క్రీమ్ తిన్నాను, చల్లని సాయంత్రం పూట ఐస్ క్రీమ్ తిన్నాను, అప్పటి నుంచి గొంతు నొప్పి స్టార్ట్ అయ్యి జలుబు చేసింది, ఒక కండిషన్. లేదు నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, నాకు ఎక్కువ ఈ పెళ్లి కేసెస్ చాలా వస్తుంటాయి. పెళ్ళికి వెళ్ళాం, అక్కడ
రకరకాల ఐటమ్స్ తిన్నాను. బాగుండదు కదండి పెళ్ళికి వెళ్ళి, అందుకని అంటే వాడు ఏమైనా వచ్చి అడుగుతాడా? ఆ పెళ్లి పెద్ద ఆయన ఎక్కడో పాపం డయాస్ మీద ఉంటాడు. సో అతనేమో వచ్చి నువ్వు అన్నీ తిన్నావా, నేను ఇవాళ 22 రకాల పెళ్లి వంటలు చేయించాను, ఇవన్నీ నువ్వు టేస్ట్ చేసావా అని అండ కదా. ఇట్ ఈస్ ద పర్సన్స్ ఓన్ ఫెయిల్యూర్ దట్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిజ్ ఓన్ సెన్సెస్. అందుకని అక్కడికి వెళ్ళాక అవన్నీ చూశాక అవి తినాలనిపిస్తుంది, ఎక్కువ తినేస్తాడు, దాంతో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంది. కానీ మనకు చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే ఆ పెళ్ళికి వెళ్ళామండి బాగోదు కదా అంటాడు. సో పెళ్ళికి వెళ్ళి కూడా మేము కూడా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం. సో మనం లిమిటెడ్గా ఎలా తినాలి? నేను ఎప్పుడు పెళ్ళికి వెళ్ళినా డెఫినెట్గా ఓ పప్పు కాస్త పెరుగు వేసుకుని తినేస్తాం, అయిపోయింది అంతే అంతే. సో మనం అది మన ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మన జాగ్రత్త ఎలా ఉండాలి, మన కాషన్ ఎలా ఉండాలి, మనం ఎలా సెన్సెస్ని కంట్రోల్ చేసుకోగలం. సో ఎనీ హ్యావ్ అది వేరే చాప్టర్. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫీవర్ కండిషన్స్, ముఖ్యంగా ఎక్యూట్ డిసీజెస్ అన్నిట్లోనూ వాట్స్ ద కాజేషన్. ఫస్ట్ చూసుకోవాల్సింది కాజేషన్. సెకండ్ చూసుకోవాల్సింది ద స్టేట్ ఆఫ్ మైండ్. అది ఇందాక నువ్వు చెప్పినట్టు అది డెఫినెట్ స్టేట్ ఆఫ్ మైండ్ కన్సిడర్ చేయాలి, కంపల్సరీ చేయాలి, లేకపోతే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతుంది. అయితే ఇందులో హానిమన్ గారు చెప్పింది ఏంటంటే అతని ఒరిజినల్ దానికన్నా కూడా భిన్నంగా ఉన్నాడు అనుకోండి, ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ లాగా, అంటే ఒక ఇరిటబుల్ పర్సన్ ఎక్యూట్ కండిషన్లో బాగా ఎపథెటిక్ అయిపోయాడు అనుకోండి, డెఫినెట్గా అది చాలా హై క్రైటీరియా కేస్కి. సో అది మనం కన్సిడర్ చేయాలి, అదొక పాయింట్. స్టేట్ ఆఫ్ మైండ్, ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ స్టేట్? అది డిఫరెంట్ అయితే ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ద వైటల్ ప్లేన్లో ఉండేటువంటి మొడాలిటీస్, ఉద్రేక ఉపశమనాలు. నెక్స్ట్ లాస్ట్ కన్కామిటెన్స్, దాంతోపాటు అసోసియేటెడ్గా ఉండేటువంటి లక్షణాలు, మెయిన్ కంప్లైంట్తో పాటు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీవర్ కండిషన్స్. సో ఫీవర్ కండిషన్స్ అదే ముఖ్యంగా ఎక్యూట్ కండిషన్స్ అన్నీ, ఎస్పెషల్లీ ఫీవర్స్, డెఫినెట్గా చిల్, హీట్, స్వెట్ ఇవి కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. అవి చేసుకోవద్దు అని కాదు, బట్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ కాజేషన్కి ఉంటుంది. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అని మనకు చాప్టర్ ఏదైతే ఉందో అది నిజానికి మనకి ఎక్యూట్ కండిషన్స్లో ఎక్కువ అక్కరకు వస్తుంది. సో ఈ ఎక్యూట్ కండిషన్స్ అనేవి సపరేట్ చాప్టర్, అది సపరేట్ టాపిక్, ఇట్స్ ఎన్ ఎలాబరేటివ్ టాపిక్. రకరకాల కండిషన్స్, రకరకాల వేరియేషన్స్, రకరకాల అబ్జర్వేషన్స్ ఓ కేసులో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక అమ్మాయికి బాయిల్ వచ్చింది, కురుపులు వచ్చాయి, సారీ అల్సర్స్, బాయిల్స్ లాగా పెద్ద పెద్ద రక్తపు గడ్డలు, బ్లడ్ బాయిల్స్ లాంటివి వస్తున్నాయి అన్నమాట. సో ఫీవర్ 101 ఎంతో ఉంది, ఏవో పారాసిటమాల్ వేశారు, తగ్గలేదు. వాళ్ళ మదర్ తీసుకొస్తే ఆ అమ్మాయి ఇలా కూర్చుని ఏదో పాట పాడుకుంటాను నా ఎదురుగుండా కూర్చొని. సో ఇట్స్ సో పెక్యూలియర్ కదా. 101 ఫీవర్ ఉంది, బ్లడ్ బాయిల్స్ ఉన్నాయి, మదర్ తీసుకొచ్చారు. షీ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ 12 to 14 years old girl. సో షీ షుడ్ హ్యావ్ సమ్ మెచ్యూరిటీ. అంతేగాని డాక్టర్ దగ్గర కూర్చునే, అది కూడా ఫీవర్లో, అది కూడా బ్లడ్ బాయిల్స్తో అసోసియేట్ అయ్యి ఇలా ఉన్నప్పుడు, ఎస్ ఆ బ్లడ్ బాయిల్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నాయి, వైలెంట్గా స్టార్ట్ అయ్యింది, అన్ని బెల్లడోనా ఫీచర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ ద మోర్ పెక్యూలియారిటీ ఈస్ సింగింగ్ బిఫోర్ ద డాక్టర్. సో అప్పుడు మనం సింగింగ్ రూబ్రిక్ చూసుకున్నట్టయితే అందులో టెరెంచులా ఉంది. But Tarantula hispanica is not known for this blood boils etc., ulcers etc. It is more a nervous remedy. సో ఆ కేసులో టారెంచులా తీసుకుని స్పీషీస్ మార్చాను, టారెంచులా క్యూబెన్సిస్ 200 ఇస్తే 1 డేలో ఫీవర్ తగ్గిపోయింది, ఆ బాయిల్స్ అవి కూడా
with one dose itself. There is no need for even repetition. So these are the some of the examples how to identify in another case where the fever case is getting treated by another doctor from 4 to 5 days, ఒక 3 months 4 months బ్యాక్ కేసు వేరే డాక్టర్ దగ్గర వాడుతున్నారు, వాడుతున్న ఫీవర్ తగ్గట్లేదు ఒక 4 రోజుల నుంచి అనుకోకుండా నేను ఆ రోజు వెళ్ళటం వల్ల ఆ కేసు నాకు అసోసియేట్ అయింది. సో నేను అడిగాను, మొత్తం ఇందాక మన కాజేషన్ అన్ని నార్మల్గా పెద్ద పెక్యులియారిటీ ఏం కనిపించలేదు. సో అల్టిమేట్గా థర్స్ట్ ఎలా ఉంటుంది అన్న, దాహం ఏం లేదండి అని. ఏంటి ఇంత జ్వరం ఉంది కొంచెం కూడా నీళ్ళు అసలు మీరు ఇచ్చే వాటర్ డోస్ అని అంటారు, ఫెర్రం ఫాస్ అది కల్పిస్తూ ఉంటాం, అది కూడా తాగబోద్దు వేయట్లేదండి వాటర్. ఓకే, ఇట్స్ నాట్ ఏ పెక్యులియర్ థింగ్. సో మామూలుగా మీరు మంచినీళ్ళు ఎలా తాగుతారు, ఈ జ్వరం కూడా వదిలేయండి అంటే నేను మంచినీళ్ళు ఎక్కువ తాగుతాను, దెన్ ఇట్ బికమ్స్ ఏ పెక్యులియర్. అతను మామూలుగా మంచినీళ్ళు ఎక్కువ తాగుతాడు, బట్ ఈ ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత అతను పూర్తిగా థర్స్ట్లెస్ అయిపోయాడు. దెన్ ఐ గేవ్ హిమ్ పల్స్టిల్లా 200, 2 doses, 1 in the morning and 1 in the night, and with that fever got better. సో ఎగ్జాంపుల్స్. అలాగే ఇంకొక కేసులో అది ఇదివరకు చెప్పాను, అది కూడా ఒక కేసు మన గ్రూప్లో కూడా పెట్టినట్టు. సార్ ఒక జ్వరం స్టార్ట్ అయింది, చలి, కుదుపులు, రొమాటిజము, కీళ్ళన్నీ పట్టేస్తున్నాయి, స్టిఫ్నెస్ ఇవన్నీ ఉంటే ఎలా స్టార్ట్ అయిందమ్మా అంటే ఆల్మోస్ట్ 1 month నుంచి ఫీవర్ రన్ అవుతుంది ఆడపదడప. సో ద అదర్ డాక్టర్ ఇస్ ట్రీటింగ్ ద కేస్, ఏవో మెడిసిన్స్ ఇస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్పింగ్ ద పేషెంట్. సో ఆ కేసులో ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు 1 month బ్యాక్ ఏదో చికెన్ తిన్నారు, ఆ తర్వాత హెడేక్ స్టార్ట్ అయింది, తర్వాత నాసియా, వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి, అలా ఓ 2-3 రోజులు అయ్యాక చలి స్టార్ట్ అయింది, తర్వాత ఏవో ఎలోపతి వాడారు, యాంటీబయాటిక్స్ వాడారు, ఏది వాడినా అది సెట్ అవ్వలేదు. సరే అలా ఆల్మోస్ట్ 1 month నుంచి ఫీవర్ రావటం, 99, 100 ఉండటం, తగ్గటం, డోలో వేసుకోవటం, ఇలా రన్ అవుతుంది. నౌ the rheumatic symptoms are more extensively developed and fever is running about 99, 99.4 every day, and there is chill. So in that case I gave malaria officinalis 200. So go to Clark Materia Medica to study the symptomatology of malaria officinalis. So here it is in subacute condition. And recently in one more case the same type, here he got some outside food, vomitings ayye, వామిటింగ్స్ అయ్యే, హెడేక్ స్టార్ట్ అయింది, తర్వాత వామిటింగ్స్, రాత్రి 7 వామిటింగ్స్ అయిపోయాయి, ఆ మరుసటి రోజు నుంచి జ్వరం స్టార్ట్ అయింది. జ్వరం స్టార్ట్ అయ్యాక 1 day జ్వరం ఉన్నాక కీళ్ళన్నీ పట్టేసాయి, ముఖ్యంగా ఈ చిన్న 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 జాయింట్స్ ఇవన్నీ ఇలా ఇలా అనలేకపోతున్నాడు. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పాం కదా, మలేరియా అఫిషనాలిస్తో చాలా బాగా పనిచేసిందని చెప్పి ఈ కేసులో కూడా మలేరియా అఫిషనాలిస్ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఏమీ పనిచేయలేదు. I gave him 3 doses a day. Nothing happened. Then he came back. The fever is running about 103 since 3 days. జ్వరం, ముందు తలపోటు, తర్వాత వికారం, తర్వాత వామిటింగ్స్. నిన్న రాత్రి కూడా 7-8 వామిటింగ్స్ అయిపోయాయి, మ్యూకస్ పడుతోంది, కడుపంతా బరువుగా ఉంది, ఆకలి లేదు, నాలికంతా తెల్లగా ఉంది. సో పేషెంట్ మాట్లాడేటప్పుడు ఇలా ఊగుతున్నాడు. So I just observed the pulse rate. The pulse rate is about 92 and the fever is about 103. So then I understood that this is a case of baptisia, where there is an irregularity between pulse rate and the temperature. There is more of stupor. The baptisia condition is more of stupor, more of listlessness.
offensive breath, offensive odor from mouth, even offensive urination, offensive stool, a lot of digestive symptoms. Yes, pyrosin lo kuda ivanni untayi, but pyrosin is bapticia square. When fever does not hold with bapticia, we will get into the action of pyrosin. So fever is about 104, then be sure that bapticia is not going to help the case. That is the difference between the source understanding. Bapticia has this symptomatology, but it's a plant, whereas pyrosin is a nosode. So the action of the remedy is more in these zymotic conditions towards pyrosin, because it belongs to such a source. ఏ ఔషధం అయితే దాని తాలూకు సోర్స్కు చెందినటువంటి లక్షణాలని ప్రొడ్యూస్ చేయగలుగుతుందో, ఖచ్చితంగా వాటి తాలూకు పనితీరు కూడా నిజంగా ఇండికేషన్స్ బలంగా ఉంటే, సోరినం, సిఫిలినం, మెడోరినం, this malaria officinalis, pyrosin, streptococcin, streptomycin, when you get the indications, penicillinum, be sure, ambrogracia, that these persons are getting the best improvement because they come from such a source. So when the zymotic conditions are more and they are at the highest degree, be sure that the bapticia is not going to help that case. So it is the need that pyrosin should enter. వాళ్ళ అన్నయ్య రావాల్సిందే అటువంటి కండిషన్స్ ట్రీట్ చేయడానికి. So this is one more example. So there are a lot of errors, sometimes errors. నేను కూడా తప్పులు చేస్తుంటాను, but I will learn from the mistakes. And the patient got better immediately with the first dose of, but be sure that these cases need at least 1 m potency. You are not going to get anything from the 200. So bapticia 1 m with placebo definitely will help the case. And in other cases, some of the cases where the indicated remedy, where the indicated remedy sometimes doesn't hold the case, then what to do? Here the antisoric way of administration, the antisoric administration told by the Hahnemann himself, will come into exist. So in most of these cases, especially sulfur is needed in the 30 potency, a single dose. Sometimes the bapticia 1 m will get the case, so he will be okay for 1 day. Again the fever rises. Then you may need an administration of sulfur. Sometimes we need lycopodium. The other times we need sorinum. Sometimes we need calcarea carb, but they are very little percentage. Sometimes we need ferrum metallicum to end an acute condition, to end an acute treatment, to end an acute fever. But usually my experience of this 15 to 20 years, where these type of antisoric treatment is needed, na observation entante, when the acute condition is intervened by any other treatment, when the person does not use first homeopathic remedy, either he got some dolo or he got some ayurvedic issues, or he will have some biochemic idea, and then if he takes this homeopathic remedy, అంటే ముందు ఏదో డోలో వాడి లేదో 2 రోజులు యాంటీబయోటిక్ వాడి తగ్గపోతే మన దగ్గరికి వచ్చి, then be sure that you need maybe 1 or 2 remedies or 2 or 3 remedies, because you cannot get cured with a single remedy. But when a case comes
with an idea of first your prescription, then there is more chance that the case is getting cured by a single remedy. So even the antipsoric treatment, sometimes because of the constitutional idea, వెనకాల కాన్స్టిట్యూషన్ బాగా డిటీరియరేట్ అయిపోయిన కండిషన్లో, బాగా దెబ్బతిన్న కండిషన్లో, అప్పుడు ఈ ఎక్యూట్ కండిషన్ ఇందాక మనం చెప్పిన బ్యాప్టిషియా లేదా యాంటిమ్టార్ లేదా ఎపికాక్ లేదా యాంటిమ్ క్రూడ్ ఇటువంటి కేసెస్ వేసినా కూడా ఏవి మార్పు రావు. దెన్ ఇట్ ఈస్ ద నీడ్ for the bigger people to come, the sulfur, the lycopodium. Then you have to check the symptoms. Is this person has an evening aggravation after 4 o'clock, then it is going to be lycopodium should be coming after the indicated remedy. No, there is severe weakness, deterioration of vital force, patient is in absolute weak condition, couldn't raise up, chilliness, bad taste in the mouth, then the idea of China should come in the follow-up. Or the indicated remedy holds, but the fever again comes and comes back. It is not holding completely, and along with there is some weakness, then sulfur 30 will hold the case. Sometimes there is a peculiar condition that the person gets so much dosed, అంటే చాలా బరువుగా అయిపోతాడు, బద్ధకంగా అయిపోతాడు, కదలలేని ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ జ్వరం అయిపోయాక. జ్వరం పూర్తిగా తగ్గదు, ఇండికేటెడ్ రెమెడీ వేస్తాం కానీ పేషెంట్ కదలడు, అలా మడ్డుగా పడుకుని ఉంటాడు, బద్ధకంగా ఉంటాడు, బరువుగా ఉంటాడు. జ్వరం 99.4 అక్కడ దాకా తగ్గుతుంది, ఫర్దర్గా తగ్గదు. పేషెంట్ విల్ నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్ టు డూ వర్క్, అండ్ అలాంగ్ విత్ సివియర్ పెర్స్పిరేషన్ ఆల్ ఓవర్ ద బాడీ. దిస్ ఈస్ ద ఏరియా, వెరీ లిటిల్ percent cases where after the indicated remedy calcarea carb comes and closes the acute condition. So these are the cases, very in my experience, many cases of acute conditions, so many cases. కానీ హోమియో చదువుతునేటప్పుడు ఒక 20 years బ్యాక్ నా ఐడియా ఎలా ఉండేదంటే, క్రానిక్ కేసులు అన్నీ చెడు కూడా ఆడేయచ్చు, అసలు ఎక్యూట్ కండిషన్లే హోమియోపతిలో ట్రీట్ చేయలేం, క్రానిక్ కేసులు మడతెట్టేసి లోపల పడేయచ్చు అనుకునేవాడు, నేను నా ఐడియా చదువుకునే రోజులు. బట్ రియల్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంటైర్ ఐడియా వాజ్ రివర్స్డ్. acute conditions are very easy in homeopathy to handle, but the real problem comes with the chronic cases. పేషెంట్లు ఎంతో నమ్మకంతో వస్తారు మన దగ్గర, సంవత్సరాలు వాడుతూ ఉంటారు, అండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డు నాట్ టేక్ ద ఎంటైర్ కేస్. అటువంటి రోజుల్లోనే నాకు శేఖర్ సార్ దర్శనం అయింది మా గురువు గారి దయ వల్ల. సో it's a revelation, entire idea of case taking, analyzing a remedy, seeing the remedy, how to identify, how to get to a remedy, everything has a new outcome now. So it's all depends on case taking, but you should get the idea for the chronic case. ఏంటి మనం ఈ క్రానిక్ కేసెస్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలిస్తే ఓకే, బట్ నిజానికి acute conditions are very easy to handle. ఫస్ట్లో కొంచెం భయం ఉంటుంది కానీ నిజానికి అండ్ సమ్ కేసెస్ ఆర్ బ్యూటిఫుల్లీ సాల్వ్డ్. ఇన్ వన్ ఆఫ్ కేసెస్, ఐ థింక్ గౌతమ్ నువ్వు కూడా ఉన్నట్టు ఆ కేసు, వన్ ఆఫ్ ద పేషెంట్ హ్యాస్ కేమ్ ఫర్ acute renal calculi. సో హీ సెడ్ దట్ పెయిన్ ఈజ్ హియర్, రైట్ లాయిన్లో పెయిన్ వస్తుంది, సివియర్ పెయిన్, ఇలాగా అక్కడి నుంచి ఇలాగా రేడియేటింగ్ ఇన్ టు ద లోయర్ పెల్విస్. సో ఎలా ఉంది అంటే పెయిన్ ఇలా పొడుస్తున్నట్టు ఉందండి సూదులతో, కొంచెం చెప్పండి, జుమ్ 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 అని అతను జెస్చరు సౌండ్తో సహా చెప్పాడు, జుమ్ 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 అని పొడుస్తున్నట్టు
సూదులతో గుచ్చుతున్నట్టు ఉంది. Then I inquired about urination. So the urination has got so much reduced. So the patient is craving for cold air. There is absolute thirstlessness. So Epismel 30, 3 doses in a day, cured that renal calculi recently. A number of such type of cases. When you get the exact understanding in an acute condition, it's very very helpful. కానీ నిజంగా క్రానిక్ కేసెస్ చాలా టఫ్ జాబ్. A lot of prejudice comes into our mind at every venture, at every doorstep. We have to cross that prejudice. So these are some of the ideas regarding acute conditions, fevers. So it's an elaborative lecture, ఒక రోజంతా చెప్పుకోవచ్చు అది. But to exact what Gautam want, his questionnaire, and you asked about streptomycin also. The streptomycin understanding was given by Master E.K. It was developed by Ramanlal Patel, actually the tautopathic remedy. So here the understanding is, the streptomycin understanding is more of these fevers. To my understanding, these fevers do not have any clear-cut ideology of symptoms. As I previously said, these fevers will be definitely come from such a background that they are a little bit complicated by other medication. When such thing was done, there is no clear-cut symptomatology on which you can prescribe. And as you know, the streptomycin, there is a definite pulmonary tuberculosis condition in the background. There is a little bit of cox related thing. There is poor appetite from 1 or 2 weeks before the fever. So there will be some loss of weight for the person. So the person in mental state is a little bit cold. He is not a reactive patient. The restlessness, the anxiety regarding fever, restlessness, such things will not be found in the mental state of these streptomycin patients, because it comes from the tuberculosis background. We know that tuberculosis is a one type of cold abscess. These patients are absolutely cold. So the same mental state is carried into the streptomycin mental state, where there is a lack of reactivity, lack of anxiety, lack of restlessness, plus a little bit poor appetite before the fever, poor symptoms on which a physician can do some or give some remedy. Such type of symptoms are not seen in the case. So if the patient is good enough, he can give you the idea of that he got a little bit emaciated or weight loss during the previous 1 or 2 weeks. If he is a good observer, he will give that idea also. So this is the idea on which you can prescribe streptomycin. So the streptococci fevers, these are the fevers. So the streptococcus bacteria is mainly found in the throat area. So the streptococcus condition, streptococcin 200, is absolutely indicated when the person has, along with other idea of streptomycin, the throat pain as the main thing. ఇంతకు ముందు కూడా 1-2 కేసెస్ పెట్టాం మనం గ్రూప్ లో, పాస్ట్ లో గుర్తుండే ఉంటుంది. స్ట్రెప్టోకాక్సిన్ 200 తో there is severe throat pain, so cannot swallow anything. Other than this, there are no other symptoms to prescribe. So there is so much absence of anxiety and restlessness.
with this idea, streptococcus comes in the foreground. So sometimes there is polarity and there is very much anxiety. So these are the cases where streptococcus is in. Okay, Gautam? ఓకేనా? Any doubts further? ఇంకో డౌట్. Chep. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మన దగ్గరికి, ఇది నా కేసు యాక్చువల్గా. ఆయనకి ఏంటంటే పాస్ట్ హిస్టరీ ఆఫ్ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ ఉంది. ప్లస్ ఏంటంటే ఆయన ప్రెసెంట్ సిమ్టమ్స్ ఏంటంటే ఆ టీబీ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఆ టీబీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నుంచి ఈయనకి ఏంటంటే లూజ్ స్టూల్ స్టార్ట్ అయింది. డైలీ ఒక 5 to 6 times వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఆయన సంథింగ్ గ్యాస్ట్రాంట్రాలజీ దగ్గరికి వెళ్ళారు అండ్ హీ వాజ్ డయాగ్నోస్ సమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ఈసోఫాగస్ అని డయాగ్నోస్ చేశారు. సో ఇంటెస్టైన్స్ డయాగ్నోస్ చేశారు. వాళ్ళు యూజింగ్ దోస్ మెడిసిన్స్ బట్ అనేబుల్ టు అది ట్రీట్మెంట్ చేయడం జరగలేదు. తర్వాత క్రానిక్ మెడిసిన్ మన కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత, మెడిసిన్ ఇచ్చిన తర్వాత స్టూల్స్ అనేవి నార్మల్ అయినాయి. కానీ ఇప్పుడు కాఫ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ కాఫ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ రిపెటరేషన్ చేసి కాఫ్ అంటే మళ్ళీ సేమ్ మెడిసిన్ ఇచ్చినా సరే తగ్గపోయేసరికి నేను మళ్ళీ కాఫ్ ఎలక్సెన్సీ తీసుకున్నాను. తీసుకుని ట్యూబర్క్యులం ఇండికేట్ అవుతుంది. ట్యూబర్క్యులం ఇండికేట్ అవుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇది ఆల్రెడీ ఇది పాస్ట్ టీబీ కదా, ట్యూబర్క్యులం వేస్తే ఏమవుతుంది నాకు డౌట్ వచ్చింది. కానీ నేను మొత్తానికి వేయలేదు. మేడం బెటరా, ట్యూబర్క్యులం మేడం బెటరా ఇలాంటి కేసెస్ లో? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పేషెంట్. ఇప్పుడు అతని వైటాలిటీ, వే ఆఫ్ లైఫ్ స్టైలు, తర్వాత అవన్నీ నీకు హెల్ప్ఫుల్గా ఉంటే యూ కెన్ అడ్మినిస్టర్ ట్యూబర్క్యులం. అండ్ ట్యూబర్క్యులం వేసాక కూడా కొన్ని రోజులు నీ కేసెస్ ఏడిపిస్తాయి. వెన్ వేర్ ఆర్ సచ్ ఆల్టర్నేటింగ్, అంటే దానికి మంది వేస్తే ఇది రావటం, దీనికి మంది వేస్తే అది రావటం, ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కేసెస్ కొంచెం డిఫికల్ట్ హ్యాండిల్ చేయటం. ఎందుకంటే నీకు ఒక ఫేజ్ అటు ఇటు మారుతూ ఉంటాయి కేసెస్. పేషెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఏమంటే ఇది తగ్గింది, అది వచ్చేది, ఏంటండి బాబు ఇలా జరిగింది అంటాడు పేషెంట్. ఏం పర్లేదు బాబు, అది ఒక మంచి పాజిటివ్ సైనే అని మనం చెప్పి 1-2 ఆ ఆల్టర్నేషన్ స్టేట్స్ వచ్చిన పేషెంట్ని ఉంచగలగాలి మన ఎక్స్ప్లెనేషన్తో. సో ఇట్ డిపెండ్స్ దట్ ద కేస్ ఈజ్ ఏ డిఫికల్ట్ కేస్, ఇట్స్ ఎ మోర్ క్రానిక్ కేస్. సో అలాంటి కేసెస్లో వైటాలిటీ సఫిషియెంట్గా లేదు, పేషెంట్ ఎమాసియేటెడ్గా ఉన్నాడు, ఆకలి లేదు సరిగ్గా, అతని తాలూకు దినచర్య సరిగ్గా లేదు, టైం టు టైం డైట్ తీసుకోడు, టైం టు టైం మేనేజ్ చేసుకోడు, సో పేషెంట్ రికవరీ రేట్ సరిగ్గా ఉండదు అని మనకు అనిపిస్తే దెన్ ఇట్స్ బెటర్ టు స్టార్ట్ విత్ బ్యాసిల్లమ్. అదర్వైజ్ ఇట్స్ గుడ్ టు స్టార్ట్ విత్ ట్యూబర్క్యులం. ట్యూబర్క్యులంకి బ్యాసిల్లమ్కి ఇంకో తేడా ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ ట్యూబర్క్యులం that is indicated, you must start with lower potencies. Tuberculum 30 to start cheyali. But if you start the case with bacillum, you can start directly with 1m or 10m. ఆ సౌలభ్యం ఉంటుంది bacillum దగ్గర. So bacillum has that idea that it can be administered in higher potencies. We have that opportunity, we have that privilege to use bacillum in higher potencies, and you can repeat if it's needed also. Whereas if you touch tuberculum and you want to grow with tuberculum, it's better to start the case with 30 potency, see how the case is responding, if at all it is needed, repeat it, and then build the case to some extent to receive some other constitutional remedy of the patient. అంటే కొన్నాళ్ళు tuberculum 30-200తో ట్రీట్మెంట్ చేసి వాడు ఒక స్టేజ్కి వచ్చేదాకా గూడు కట్టినట్టు కట్టుకుని ఇలాగ ప్యాకలతో, దెన్ ఇట్స్ బెటర్ టు గివ్ ద ఇండికేటెడ్ కాన్స్టిట్యూషన్. టేక్ ఎ కేస్ అగైన్ వేర్ ద కేస్ వాజ్ బిగన్. సో సీ ద ఎంటైర్ కేస్ అండ్ దెన్ వాట్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ పర్సన్, ఏంటి తన తాలూకు తత్వపూరితమైనటువంటి ఔషధం అనేటువంటిది మనం చదువుకుని
అప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ 6 months to 1 year or 1 year to 2 years in these type of cases to build that case to that extent that he can receive his own constitutional remedy. అంటే వాడి మందు వాడి వేయడానికి వాడిని మనం తయారు చేయాలి ముందు. Otherwise the constitutional remedy which this person belong to will not hold the case before tuberculum. ఉదాహరణకు వాడు ఫాస్ఫరస్ పేషెంట్ అనుకుందాం, లేదు ఉదాహరణకు వాడు నక్స్వామికా పేషెంట్, ఉదాహరణకి వెళ్తే బెరైటాకార్ పేషెంట్, సో ఎనీ ఆఫ్ దీస్ లైకోపోడియం పేషెంట్, దీస్ indicated remedies, however we know that this is the constitution of the patient, will not hold these cases if the cases are in that condition where you explained of that alternating states. దగ్గుకు మందేస్తే మోషన్స్ అవుతున్నాయి, మోషన్స్కి మందేస్తే దగ్గు అవుతున్నాయి. No, these cases will not hold those things. Then build the case for about 6 months to 1 year with bacillum or tuberculum. Improve the case to such extent that he can receive his own constitutional remedy. Improve the patient to such extent. ఆ తాలూకు దాని వరకు వాడిని మనం జాగ్రత్తగా పేర్చుకుని రావాలి, ఇల్లు కట్టినట్టు కట్టాలి వాడిని, అప్పుడు ఆ మందు వేయాలి. ఇప్పుడు ఈ కేసులో ట్యూబర్క్యూలం 200 వేస్తే ఏమవుతుందంటారు? ఏమి అగ్రివేషన్స్ రావచ్చు కొంచెం. 30 ఈజ్ ద గుడ్ పొటెన్సీ. అందుకనే అలాంటి కేసెస్లో యూ కెన్ గో విత్ బ్యాసిల్లమ్. నీకు ఆ డౌట్ వచ్చిందంటే బ్యాసిల్లమ్ కెన్ అడ్మినిస్టర్ ఇన్ 200 పొటెన్సీ. చెప్పు. మరి మనం ఆల్మోస్ట్ 20 నిమిషాలు టైం ఇచ్చాం, ఎవరో మాట్లాడలేదు కదా. ఇంకో డౌట్ ఇది, ఇప్పుడు ఈ డయాబెటీస్ మెలిటస్ చూసారా, క్రానిక్ కానీ బట్ మిగతా కంప్లైంట్స్ అన్ని తగ్గుతున్నాయి. వాయిస్ బ్రేక్ ఏంటి? అదే ఇప్పుడు డయాబెటీస్ మెలిటస్ కేసు వెల్ ఇండికేటెడ్ రెమెడీ కంప్లైంట్స్ తగ్గుతున్నాయి. అంటే ఆయనకి నమ్నెస్ లేకపోతే పాలియూరియా, డిస్ఫేజియా, పాలిఫేజియా అన్నీ ఉంటాయి చూస్తారు, ఇన్ని తగ్గుతూ వస్తున్నాయి. కానీ లెవెల్స్ మాత్రం గుడ్ రెమెడీ. ఇలాంటి కేసెస్ లో ఇన్సులినం ట్రై చేయొచ్చా? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇన్సులినంతో? ట్రై చేయొచ్చు, ఇన్సులినం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఎలాగా అంటే ఏ రకంగా ఇవ్వచ్చు అంటారు ఇన్సులినం? ఇన్సులినం 30 ఇవ్వచ్చు, వీక్లీ 1 డోస్. కానీ దానికన్నా కూడా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఇస్ సిస్టమిక్ మెటబాలిక్ డిజార్డర్. So you cannot get diabetes treated with a homeopathic remedy alone. So patient also should cooperate with you. The diet మార్చుకోవాలి, exercise చేయాలి. So all the 3 factors, the medication, the meditation, the diet, the exercise, all will play a crucial role in a diabetic person. So ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈవెన్ ఇఫ్ ఇండికేటెడ్ రెమెడీ అది సెన్సేషన్ మెథడ్లో అవ్వచ్చు, బట్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ సో మచ్ కాంపెన్సేటెడ్, సో మచ్ క్రానిక్ కాంపెన్సేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు, సో దట్ ఐడియా ఈజ్ దట్ వీ హ్యావ్ టు డెవలప్ దట్ పర్సన్. సో మా బాలగణేష్ వాళ్ళు కూడా అడుగుతుంటారు, ఏంటి సార్ అతనికి మెడిటేషన్ చెప్పారు, ఏంటి సార్ ఇతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. These are all needed in cases. So don't expect that if a sensation method లో రాత్రి ఇవాళ రాత్రి మందేస్తే రేపు పొద్దున్న 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే అనుకోకూడదు. It is one of the approach where we treat the person holistically. అంతవరకే దాని తాలూకు ఎగ్జిస్టెన్స్.
the other factors will also come into simultaneous existence. అందుకని ఈవేళ మందేస్తే సెన్సేషన్ మెథడ్లో రేపు పొద్దున డయాబెటిక్ వాల్యూస్ అన్ని కిందకు వచ్చేవి. వీ షుడ్ మేక్ ద పేషెంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్. కానీ మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అబ్బా మంచి మార్పు వచ్చింది అయినా పూర్తిగా తగ్గలేదంటే మందు మార్చేయాలనుకునేవాడిని. ఇట్ ఈస్ సంథింగ్ మెయింటైనింగ్ ఇన్ ద పేషెంట్స్ లైఫ్ దట్ మస్ట్ బి కరెక్టెడ్, అది కూడా చూడాలి మనం. సో దెన్ దీస్ ఐడియాస్ ఆఫ్ మేకింగ్ ద పేషెంట్ అవేర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ రిలాక్సేషన్, importance of going away from the stress, but it's all after giving medicine only. అంతేగాని ఫస్ట్ లో కూర్చుని ఏమంటే రాగండి మీకు అన్ని కాదు ముందు అసలు మీకు 2 మంత్రాలు చెప్తాను ఇవి చేయండి అనకూడదు. The best idea is to select the remedy basing on these, the totality of the symptoms. So after selection of the remedy, if it is in such a compensated and complicated pathological state, then make the patient, ముందు పేషెంట్ ని దగ్గర చేసుకో. పేషెంట్ నీ మాట వినేంత వరకు వాడిని కెలకద్దు. వన్స్ నీకు ఆ ఐడియా వచ్చింది, ఎస్ వీడికి నా మీద నమ్మకం కుదిరింది, నేను ఇదివరకు కూడా నీకు చెప్పాను చాలా సార్లు. ఫస్ట్లో ఏం చేస్తాను, నేను ప్లాసిబోయే 3-4 సార్లు ఇస్తాను రోజుకి. సో ఆఫ్టర్ ఐ గాట్ ద ఐడియా, ఎస్ ఈ పేషెంట్ పర్వాలేదు మన మీద కొంత నమ్మకం ఉందంటే ఇప్పుడు టిష్యూ సాల్ట్స్ ఇస్తాను. ఆ తర్వాత ఏం చెప్తాను, ఏమో నీకు మంచి మందు పడింది కాస్త వెయిట్ చెయ్యి. సో నా ప్రాక్టీస్లో ఈ అన్ని రకాల వివరణలు ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద పేషెంట్ ట్రస్ట్స్ యూ. అంతేగాని ఫస్టే హోమియోపతిలో రివర్స్ ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్ లో జరుగుతుంది క్యూర్ కాబట్టి నువ్వు వెయిట్ చేయాల్సిందే అంటే వాడు నెక్స్ట్ రోజే మానేస్తాడు. అలా చేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలి, వాడిని నమ్మించాలి, నీ మీద నమ్మకం వచ్చేటట్టు ఇది చెయ్యాలి. ఆ తర్వాత టిష్యూ సాల్ట్ అలాంటివి ఇవ్వచ్చు. ఆ తర్వాత అవి కూడా అవసరం లేదు, ఏమయ్యా వెయిట్ చేయి. హోమియోపతి అంటే ముందు పెద్దవి తగ్గించుకుంటూ తర్వాత చిన్నవి తగ్గిస్తుంది. డీపర్ ఆర్గాన్స్ బెటర్ అయ్యాయి కదా. అలాగే బాబు నీకు ఇండికేటెడ్ రెమెడీ పనిచేసింది, కానీ నువ్వు రోజు కనీసం 100 అడుగులు కూడా వేయటం లేదు, 10,000 అడుగులు వేయాలి రోజుకి. సో ఇట్స్ బెటర్ యూ స్టార్ట్ వాకింగ్. సో ఒక్కొక్కసారి ఇట్స్ బెటర్ యూ స్టార్ట్ సమ్ మెడిటేషన్. లోపల బాగా స్ట్రెస్ ఉంది, అటు అబ్బాయికి చెప్పలేకపోతున్నాను, ఇటు మా ఆయనకి చెప్పలేకపోతున్నాను. ఎవరికి చెప్పినా వాళ్ళు రివర్స్ అయిపోతారు. సో నేనే బాధపడుతున్నాను. సో గివెన్ మెడిసిన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ద పేషెంట్. ఇంకా అంతకుమించి వెళ్ళట్లేదు కేసు. సో అమ్మ ఈ పరిస్థితులు నువ్వు మార్చలేవు హోమియోపతితో. అటు వాళ్ళ ఆయన వాడాలి, ఇటు వాళ్ళ అబ్బాయి వాడాలి, వాళ్ళిద్దరూ నీ దగ్గరికి రారు. సో నీ దగ్గరికి వచ్చిన పేషెంట్ని నువ్వు ఇంప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆవిడకి సరైన మంది ఇచ్చి అమ్మ ఇదిగో మెడిటేషన్ టెక్నిక్, ఇది రోజు చేసుకో. సో అప్పుడు ఏమవుతుంది, ఆ మెడిసిన్ కొంతవరకు హోల్డ్ చేస్తూ ఉంటుంది, ఈ మెడిటేషన్ వల్ల కూడా హెల్ప్ అవుతుంది. బట్ ఇవన్నీ చేయాలంటే ముందు పేషెంట్ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకో. కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోవడం అంటే మళ్ళీ పేషెంట్ని మన దగ్గర కూర్చోబెట్టుకుని సంవత్సరాలు వాడించడం కాదు. వాడితో ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిపోయి వాడు ఏడిస్తే మనం ఏడిచి, వాడు నవ్వితే మనం నవ్వి, వాడు మానేస్తే మన డబ్బులు పోతాయేమో అని భయం, వాడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వచ్చేస్తే వాడికి అవసరం ఉన్నా లేకపోయినా మనం వాడిని చూసేసి, లేదు వాడికి బాబు వాడికి మాత్రం ఫీజు పెంచుకో, ఎందుకంటే అందరికీ పెంచుకొని వాడికి పెంచుకో, ఎందుకంటే అమ్మో వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మనం ఫీల్ అయిపోయి, ఫీల్ అయితే అవుతారు. ఆ ఎమోషనల్ బాండేజ్ పనికిరాదు. అలా అని నిజంగా అవసరం వచ్చినప్పుడు స్పందించకుండాను ఉండకూడదు. ఆ వివేకం మనలో ఉండాలి. సో మనం ఎమోషనల్ లెవెల్లో ఉండకూడదు.
అవసరమైనప్పుడు స్పందించాలి, అవసరం లేనప్పుడు అంత కర్కశంగాను రిజెక్ట్ చేసేయాలి. కానీ మనకేమని ఉంటుందంటే పేషెంట్ మానేస్తాడేమో, లేదా నా దగ్గర మానేసి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడేమో, అమ్మో నా పేరు పోతుంది, ఇవే మన భయాలు ఎక్కువ. వాడికి చాలా పేరు వచ్చేస్తుంది, చాలా కేసులు తగ్గిపోతున్నాయట, ఉన్న ఈ 4 పేషెంట్లు కూడా మానేసి ఆడి దగ్గరికే పోతే ఎలాగా? మనం ఎంత కన్జర్వ్ చేద్దాం అనుకుంటే అంత పారిపోతారు. ఉండొచ్చు కొంతమంది నీ మీద, అప్పుడు వాళ్ళ మీద మనం వర్కౌట్ చేసుకుని ఆ కేసెస్ క్యూర్ చేసుకోవాలి. సో క్లినికల్ ప్రాక్టీస్లో లాట్ ఆఫ్ ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా కేసెస్ డీల్ చేసుకోవాలి. అవసరమైన చోట ఆ ల్యాక్ ఫెలీనియం పేషెంట్ ఉన్నారు కదా, మొన్న మనం డిస్కస్ చేసుకున్న మన కోర్ గ్రూప్లో, ఐడియా ఉందా నీకు? అందరూ పెట్టేశారు ల్యాక్ ఫెలీనియం అని. ఆవిడకు కూడా నేను ఒక కౌన్సిలింగ్ తీసుకున్నాను. ఒక ఆఫ్టర్ గివింగ్ ల్యాక్ ఫెలీనియం ఒక 2 months అయ్యాక కొంత కౌన్సిల్ చేశాను. ఏంటంటే ఆవిడకి చెప్పాను కదా స్కిల్స్ ఉన్నాయి, క్రాఫ్ట్ వర్క్ అవన్నీ, డాన్సర్ ఆవిడ కదా. సో నేనేం చెప్పానంటే, అమ్మ మీకు హెల్త్ అంతా బాగుంది, బట్ ఇలా హెల్త్ని మీరు కాపాడుకోవాలంటే మీ తాలూకు ఇష్టమైన పని ఏది? డ్యాన్స్. ఆవిడ చెప్పింది. సో ఆ డ్యాన్స్ స్కూల్ ఏదైనా పెట్టండి, మీ చుట్టూ ఉన్న 3-4 డ్యాన్స్ నేర్పించండి. దట్ విల్ డైల్యూట్ యూ ఏ లిటిల్ బిట్, ఇంకా మీరు ఇంప్రూవ్ అవుతారు. సో ఆ కేసులో కౌన్సిలింగ్ కూడా అవసరమైంది. ఒక 1 hour 40 minutes ఆ పేషెంట్కి వెచ్చించి ఆవిడతో డ్యాన్స్ స్కూల్ కాదు కానీ డ్యాన్స్ ట్యూషన్ లాంటిది స్టార్ట్ చేయించాల్సి వచ్చింది. దట్ ఈస్ ఆల్సో నెసెసరీ. అలానే ఆవిడ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే నేను ఎత్తను. ఆ రోజు ఆ నీడ్ ఉంది, స్పందించాం, అయిపోయింది వర్క్ అంతే. అంతేగాని అర్ధరాత్రైనా అపరాత్రైనా ఫోన్ చేసి ఈవేళ నాకు తలనొప్పి ఉంది, ఇలా కడుపు నొప్పి ఉంది, గ్యాస్ ఫామ్ అయింది, అవసరం ఉంటే డెఫినెట్గా మనం అటెండ్ అవ్వాలి. అంతేగాని ఓవర్ ఎమోషనల్ బాండేజ్ మనం పెంచేసుకోవాలి. ఆ రెండు కూడా ముందు మనం వాడి మీద ఆధారపడి ఉన్నాం అనేటువంటి ఐడియాను మనం వదిలేయాలి ఫస్ట్. మనం వాడికి సర్వీస్ చేయాలంటే మనం వాడితో ఎమోషనల్గా తాడుతో కట్టేసుకుంటే ఎలా ఉంటాం అలా అయిపోతే ఇంకా వాడికి మనం ఏ రకమైన సర్వీస్ చేయలేం. సో these cases, especially diabetes, hypertension, thyroid cases, definitely need medication, meditation, exercise, diet control, and this person should be treated holistically. డయాబెటీస్ కి హోమియోపతిలో మందు ఉందా? లేదా? డయాబెటీస్కే కాదు, అసలు ఏ జబ్బుకి హోమియోపతిలో మందు లేదు. హోమియోపతిలో మనిషికి మాత్రమే మందు ఉంటుంది. బహురీహి సమాసం అంటారు, కలది కలవాడు, షుగర్ కలవాడు, స్పాండిలోసిస్ కలది, అలాగా. సో ఇట్స్ ద ఐడియా ఆఫ్ ద పర్సన్ షుడ్ బి ట్రీటెడ్ రాదర్ దాన్ ద డిసీజ్. కానీ చిన్నప్పటి నుంచి మనం ఈ క్షణం ఈ విషయం తెలిసేదాకా నాకైతే నాకు దృష్టిలో తలనొప్పే జబ్బు, గ్యాస్ట్రిక్ ట్రబులే జబ్బు, షుగరే జబ్బు, బీపీఏ జబ్బు, ఇంకోటిదే జబ్బు. ఎందుకంటే మన మైండ్ సెట్ అలా తయారు చేసేసారు. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండడం వల్ల మన ఆలోచన విధానం అలా తయారైపోయింది. దాన్ని మించి ఆలోచించు, ఎవడైనా చెప్తే నవ్వుకుంటాం కూడా. మన హోమియోపతి స్టూడెంట్స్ కాబట్టి కొంతవరకు అటువైపు మన తాలూకు దృష్టి మరలింది మాస్టర్ గారి దయ వల్ల. కానీ అదే మన పబ్లిక్లో ఎవరికైనా చెప్తే షుగర్కి అలవాడికి మందు ఏంటండి బలేవారే, షుగర్కి మందు ఉంటుంది అని మనకి చెప్తారు తిరిగి. కావాలంటే ట్రై చేసి చూడండి. బికాస్ ఫ్రమ్ ఏజెస్ దిస్ టైప్ ఆఫ్ అప్రోచ్, అందుకే హ్యానిమన్ తలకే గోడకేసి కొట్టుకున్నాడు పాపం. ఎందుకంటే అదంటూ మైండ్లో స్థిరపడితే మార్చలేవురా, నా మాట వినండి అని చెప్పి
అంత ఇబ్బంది పడుతూ ఆర్గనాన్ పాపం రాసుకుంటూ వచ్చాడు. ఆయనకి తెలుసు ఈ ఇబ్బంది ఉంటుందని. మాస్టర్ గారు కూడా చెప్పారు, మొన్న మనం బేసిక్స్ గ్రూప్ లో పెట్టాం. Another Messiah has to come and again has to show the path. That the whole science is of health science. కానీ అది మనకు తెలియదు. మనకు తెలిసేసరికి జబ్బులు వచ్చేసాయి మనకు. So this is the idea with regarding to Dr. Gautam's questions. Okay, Jahnavi, you can start. ఫీవర్ లో హైసియామస్ చేశారు, అది చెప్పండి ఒకసారి. వీళ్ళకి యూజ్ అవుతుంది ఈ కేసే కదా, చెప్పు. ఓకే ఓకే చెప్తాను. యాక్చువల్లీ 2 years బ్యాక్ అనుకుంటా కదా, మా అమ్మాయికి అప్పుడు 6.5 years ఫీవర్ అన్నమాట. హై టెంపరేచర్ 104 దాటింది. జనరల్ గా మా పిల్లలు చిన్నప్పటి నుంచి అన్నయ్యని అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడు అన్నయ్య ట్రీట్మెంట్. సో అప్పుడు ఫీవర్ స్టార్ట్ అయ్యి ముందు రోజు ఏదో సమ్ తోటకూర ఏదో పెట్టాను. ఆ తర్వాతకి దానికి ఫీవర్ స్టార్ట్ అయింది. కొంచెం కడుపులో నొప్పి అవి చెప్పింది. చెప్తే దెన్ నక్స్వామిక యాంటిమ్ క్రూడ్ ఏవో వేసాం. నేనే వేసే ఫస్ట్ స్టార్టింగ్ గుర్తులేదు. అయిపోయినాక ఇంకా అడిగాను అనమాట, ఏంటి ఇండికేషన్స్ అంటే దానికి గ్యాస్ పోతుంది కింద నుంచి, షీస్ పాసింగ్ గ్యాస్ అనమాట. అది కౌంట్ చేస్తుంది. ఏంటి అంటే ప్రతిసారి గ్యాస్ పోయినప్పుడల్లా అమ్మ నాకు నెంబర్ 1 గ్యాస్ పోయింది, అమ్మ నాకు నెంబర్ 2 మళ్ళా గ్యాస్ పోయింది, అమ్మ నాకు నెంబర్ ఎవ్రీ టైం. అంత ఫీవర్ లో కూడా హై టెంపరేచర్ లో. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే హిస్టరీ, ఒక జస్ట్ 1 day బిఫోర్ ఫీవర్ ఏమైంది అంటే అదేదో బాగా పెంకితనం చేసింది, చదవనన్నది. సో వాళ్ళ నాన్న ఒక 2 దెబ్బలేసి నిన్ను హాస్టల్లో జాయిన్ చేసేస్తానని గట్టిగా బెదిరించారు. బెదిరిస్తే అది ఏడ్చి భయపడింది అనమాట. సో అది హిస్టరీ, యాక్చువల్ హిస్టరీ అనమాట. సో నాకు ఆ నెక్స్ట్ గుర్తొచ్చి అన్నయ్యకి చెప్తే హైసియామ్ ఫస్ట్ 1M వేశారు. 1M అస్సలు హోల్డ్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే అన్నయ్య లేదు హైసియామస్ 10M వేయి ఖచ్చితంగా అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. చెప్తే ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలా నమ్మకం. అన్నయ్య ఎప్పుడు తప్పలేదన్నమాట. ఏ ఫీవర్ కేసులోని మాకు ఇంకే అవసరం రాలేదు. ఎప్పుడు వేరేవేవి ఈ మెడిసిన్ తోనే తగ్గింది. సో హైసియామస్ 10M వేసిన 5 hours లోపల నెమ్మదిగా 1 degree తగ్గిందనమాట. అప్పుడు ఓకే ఇంకా తగ్గడం స్టార్ట్ అయిందని మళ్ళా ఒక పూట తర్వాతకి మరొకసారి మళ్ళా 104కి వెళ్తే మరొక సెకండ్ డోస్ రిపీట్ చేశారు హైసియామస్ 10M. అప్పుడు కంప్లీట్గా ఒక 1 dayలో నార్మల్కి వచ్చింది కేస్. హలో చెప్పండి రెడ్డి గారు. హలో
శ్రీకాంత్ గారు నమస్తే అండి. మరి ఇందాక స్ట్రెప్టోమైసిన్ చెప్పారు కదా ఫీవర్స్ లో. అవును సార్. అవును. దానికి నేను కొంచెం యాడ్ చేయదలుచుకున్నాను. చెప్పండి సార్. అయ్యో చెప్పండి. ఇది ఫీవర్స్ ఒక్కొక్కసారి మనకి ఇంగ్లీష్ మందులు వాడి కానీ లేకపోతే వేరే ఆయుర్వేదిక్ మందులు కానీ వాడి కానీ కాంప్లికేట్ అవుతాయి. కాంప్లికేట్ అయ్యి ఫీవరు చాలా లో రెడ్డి గారు అన్మ్యూట్ చేయాలి, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు వినిపిస్తుందండి. చెప్పండి. ఇలాంటి కేసెస్ లో స్ట్రెప్టోమైసిన్ విత్ చైనా ఆల్టర్నేట్ డేస్ లో వేయాలి. ఆల్టర్నేట్ డేస్ ఆల్టర్నేట్ మెడిసిన్, ఒకసారి చైనా ఒకసారి స్ట్రెప్టోమైసిన్ ఇలాగా వేస్తే మనకి కేసులు 4-5 డోసులు వేసేసరికి లొంగుతాయి. లేకపోతే పేషెంట్ ప్రాణ ప్రమాదంలో పడిపోతారు. ఇట్లాంటివి దాదాపు నాకు ఒక 7-8-10 కేసులు దాకా వచ్చినాయి. అన్ని కేసులు కూడా విజయవంతంగా వదులుపడ్డాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్యాసిల్లం వేయాల్సి వస్తుంది. బ్యాసిల్లం కానీ ట్యూబర్కులం కానీ అది కూడా 30 పొటెన్సీనే. ఏది ఇండికేట్ అయితే అది 30 పొటెన్సీలో అంటే మ్యాక్సిమం డోసెస్ వేయాల్సి వస్తుంది. మనం దాదాపు 10 డోసుల దాకా వేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి మొత్తం కంట్రోల్, సిచ్యువేషన్ అంతా కంట్రోల్ అవుతుంది. ఒకసారి మా ఇంట్లో కేసే చెప్తాను. మా మిస్సెస్ ఏం చేసిందంటే బాగా దోమలు ఉన్నాయని చెప్పి ఈ చక్రాలు ఉన్నాయి చూడండి, దోమల చక్రాలు, విష్ణు చక్రాలు లాగా ఉంటాయి, అవి వాడింది. అవి బాగా వాడింది. ఎంత వాడిందంటే లంగ్స్ బాగా ఇన్ఫెక్ట్ అయిపోయినాయి. లో ఫీవర్స్ వస్తుంది. ఫీవర్స్ ఎక్కువ రాదు, తక్కువ రాదు, 99 వస్తుంది, ఎన్నాళ్ళు ఉన్న తగ్గదు, 10 రోజులు ఉన్న తగ్గదు, 20 రోజులు ఉన్న తగ్గదు. అన్ని కేసులు అయ్యాయి. ఎన్ని రోజులు, నెలల తరబడి ఫీవర్ లాగేసుకుంటుంది అనమాట. అప్పుడు మనకు మందు ఉంది కదా, మాస్టర్ గారు ఇచ్చినటువంటి విధానం, స్ట్రెప్టోమైసిన్ 30, చైనా 30, ఒక 5 or 6 డోసెస్ వేసేసరికి ది ఫీవర్ కేమ్ టు నార్మల్, నో ప్రాబ్లం. ఫర్దర్గా మళ్ళీ మనకు శరీర తత్వానికి సంబంధించినటువంటి మందులు మామూలుగా వేసుకున్నాం తర్వాత ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు. కానీ ఇలాంటి కేసెస్లో మనం ఒడ్డున పడాలంటే ఫుల్ ప్రూఫ్గా ఇచ్చినటువంటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి విధానం స్ట్రెప్టోమైసిన్ 30 అండ్ చైనా 30 ఆల్టర్నేషన్, ఇది సరిపోతుంది. ఒకవేళ సరిపోనప్పుడు బ్యాసిల్లం కానీ ట్యూబర్కులం కానీ వేసుకోవాలి. అది కూడా 30 పొటెన్సీనే. ఇది నేను యాడ్ చేయదలుచుకున్నాను మీరు చెప్పిన దానికి. ఈ విధానం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అది ఇంకేమైనా 1-2 కేసులు చెప్పమంటారా? అదే సార్ జాహ్నవి గారి చెప్తానండి. ఇవాళ యాక్చువల్గా తను లేట్గా వచ్చింది. ఎవరు లేనప్పుడు నేను చెప్తాను ఆల్టర్నేషన్. ఓకే జాహ్నవి గారిని చెప్పలేము. ఓకే ఓకే జాహ్నవి చెప్పమ్మా. హలో, ఈ కేసు వచ్చేసి రెడ్డి గారు మీ వీడియో ఆఫ్ చేశానండి. లేదు వీడియో ఆఫ్ చేయలేము.
వీడియో ఆఫ్ చేయండి సార్. యా, వీడియో ఓకే చెప్పమ్మా. కేసు 55 years old మేల్ పేషెంట్. ఈయనకి సిమ్టమ్స్ ఆఫ్ గౌట్, బాగా టోస్, ఇంకా కొన్ని జాయింట్స్, యాంకిల్ జాయింట్ విపరీతంగా స్వెల్లింగ్స్, రెడ్నెస్, చాలా సివియర్ పెయిన్, దట్టు నైట్ టైం ఫీవరిష్గా అనిపించేసి పెయిన్ వచ్చేసేది. నైట్ అగ్రవేషన్, మెర్క్సాల్ ఇవి వేస్తే కొంత తగ్గిపోయేది, మళ్ళీ అగైన్ రికరెన్స్ వచ్చేది. సో ఇది కేసు తీసుకున్నాను ఇప్పుడు జూలై 1st weekలో ఈ కేసు తీసుకున్నాను. కేసు తీసుకుంటే చాలా సిమ్టమ్స్ చెప్పారు. ఏంటి అంటే కెనాట్ బెండ్ మై ఫుట్, బాగా స్వెల్లింగ్స్, కొంచెం ఐస్ పెడితే ఇది తగ్గుతుంది, ఇవన్నీని. సో నేను ఏం చెప్పాను అంటే, ఒక్క నిమిషం భారద్వాజ్, టానిక్ కింద ఇచ్చేసావా? టానిక్. సో ఈయన వాళ్ళ మదర్ చనిపోయి ఒక 6 months అయింది. అప్పటికి వాళ్ళ మదర్ చనిపోయిన 6 months అయ్యి ఆ తర్వాతకి గౌట్ సిమ్టమ్స్ బాగా అగ్రవేషన్ వచ్చిందనమాట. వస్తే ఆ తర్వాతకి వచ్చింది కాబట్టి దానికి ముందు ఏం జరిగింది అని నేను క్వశ్చన్ చేస్తే అప్పుడు హీ స్టార్టెడ్ అనమాట. ఏంటి అంటే మదర్ చనిపోయినాక ఎవ్రీ మంత్ ఈయన మాసికానికి వాళ్ళ ఫాదర్ ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్కి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగాయి. అవి ఏంటి అంటే ఈ ఆస్తి పంపకాలు ఏవో ఉంటాయి కదా, అది అన్నమాట ఇష్యూ. ఎలాగా ఉండేది అంటే నాకు చాలా పించింగ్ లాగా ఉండేదండి. నేను చాలా వెల్ సెటిల్డ్, నేను మంచిగా సెటిల్ అయ్యాను. నా బ్రదర్స్ అందరూ, ఇంకొక 3 బ్రదర్స్ అక్కడ ఉంటారు. వాళ్ళందరూ పెద్దగా ఏం సెటిల్ అవ్వలేదు. సో అక్కడే వాళ్ళందరూ ఉండి ఈ ఆస్తి నాకు రాకుండా వాళ్ళే తీసేసుకుందామని చూస్తున్నారు. నాకు అవసరం లేదు, కానీ ఏవైనా మినిమం అయినా నాకు ఇవ్వాలి కదా. ఎందుకు అంటే మరి నా భార్య ఒప్పుకోదు కాబట్టి. అది మరి ఏంటి అక్కడ ఫీలింగ్ ఏంటి అంటే, నాకు ప్రాపర్టీ అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు పించింగ్ లా ఉంటుంది ఆ టైంలో. ఇవన్నీ చాలా చెప్పొచ్చు. ఈ కేసు నన్ను చాలా తిప్పారు. ఈ కేసులో చాలా తిరిగి ఈ కేసు. సో ఏంటి మెయిన్ ఫీలింగ్ అంటే, ఆ రోజు ఈయన వెళ్ళిన రోజు వాళ్ళందరూ ప్లాన్ చేసి వాళ్ళందరూ మాట అనుకొని తలుపు గడిపెట్టేసి ఇటువైపు గొళ్ళం అటువైపు గొళ్ళం పెట్టేసి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుంటే ఇటు అటు గడిపెట్టేసి పేపర్స్ ఇచ్చి నువ్వు ఇందులో సంతకం చేస్తావా అని కూర్చున్నారు. ఎగ్జాక్ట్గా ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆయనకి చాలా కంగారుగా చెప్పారు. ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించిందండి అంటే, లోపల నన్ను చాలా బంధించేసినట్టు అయిపోయిందండి. నేను ఒక్కసారి ఎలాగ పారిపోవాలా నేను ట్రై చేశాను, ఎలా పారిపోదామా అని నాకు అనిపించింది అని చెప్పారనమాట. చెప్తూ బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి. పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడకి విపరీతమైన కోపం. అసలు ఏ చిన్న విషయానికి నన్ను వదిలిపెట్టదు. వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళు ఏమైనా మా మదర్ వాళ్ళు ఏమైనా డబ్బు కావాలి అంటే ఈమెకి తెలిసి ఇస్తే ఈమె ఒప్పుకోదు. వాళ్ళేమో ఇచ్చావా పంపించా నేను చూసి ట్రై చేసి ఉంటాను. నేను అన్నీ ఉన్నా కానీ నేనేమి చేయలేకపోతున్నాను అని చెప్పారు. ఎలా ఉంటుంది ఆ టైంలో అంటే, నన్ను బంధించినట్లు ఉంటుందండి. ఆ బంధించినట్లు ఉండడం కొంచెం చెప్పండి అని అంటే, ఇది సెకండ్ టైం వచ్చింది కదా బంధించినట్లు ఉండడం, దీని గురించి చెప్పండి అంటే, పిల్లిని తీసుకొచ్చి ఒక మూలం అలా ఉంటుంది. దాన్ని వదిలేసి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ బాధలోంచి బయటికి పరిగెట్టాలని అనిపిస్తుంది.
అంటే వైఫ్ ఎప్పుడైనా బాగా అరిచి గోలకు పెట్టి కేకలు పెట్టినప్పుడు ఈ బాధ వదిలేసి బయటికి పరిగెట్టాలని అనిపిస్తుంది. కానీ కంట్రోల్ చేసుకోవాలి కదా! ఐ హ్యావ్ టు కాంప్రమైజ్. ఎందుకు కంట్రోల్ అంటే దెన్ ఐ హ్యావ్ టు ఇదన్నమాట. చాలా మొత్తం కంట్రోల్ చేసుకుంటాను. నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను ఇది. సో, ఈ కేస్‌లో నేను యుఫోర్బియసీ మెయిన్ సెన్సేషన్ ఏంటి అంటే బౌండ్, అన్‌బౌండ్, టైడ్, అన్‌టైడ్. అంటే పిల్లిని కట్టేస్తే ఎలా ఉంటుందో అలాగా వదిలేస్తే ఎలాగో అది. సెన్సేషన్ అక్కడ ఫంక్షన్ పార్ట్ వచ్చేసి యుఫోర్బియం 200 జూలై 3న ఇచ్చాను నేను. ఇప్పటి వరకు రిపిటేషన్ లేదు. ఆయన పెయిన్ ఒక 15-20 డేస్‌లో అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ తగ్గిపోయింది. ఎప్పుడైనా పెయిన్ వస్తే అర్టికా ఐరన్స్ మదర్ టించర్ ఒక 4 రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది. జస్ట్ చాలా మైల్డ్‌గా. అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ లేదు, ఏం లేదు. ఇన్ని మంత్స్ అయింది. ఒకటే డోసు యుఫోర్బియం 200. ఇంకొక కేసు చెప్పనా అన్నయ్య? ఇంకొక కేసు వచ్చేసి 34 ఇయర్ ఓల్డ్ ఈమె హౌస్ వైఫ్. కేస్ అంతా డ్రైనెస్ ఆఫ్ స్కిన్, మొత్తం అన్ని స్కిన్ సిమ్టమ్స్ అన్నమాట. మొత్తం స్కిన్ సిమ్టమ్స్ చిన్నప్పటి నుంచి ఆవిడకి ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ ఏజ్ 34 ఇయర్స్. సో అరౌండ్ అయిపోతుంది. ఫేస్ అంతా డ్రైనెస్, డాండ్రఫ్ ఉంటుంది. ఎక్కడైతే ఆవిడ ఇన్నర్ వేర్ వేసుకుంటుందో కొంచెం టైట్‌గా ఉంటుందో అక్కడంతా ఒరుసుకుపోయి ర్యాషెస్ వచ్చేస్తాయి ఆవిడకి. మొత్తం యాంకిల్స్ దగ్గర, చిన్న జాయింట్స్ దగ్గర మొత్తం ఎక్కడ పడితే అక్కడ స్కిన్ అంతా సెన్సిటివ్. చిన్నది ఇలా ఏమైనా అన్నా ఒరుసుకుపోతుందన్నమాట. ఇంతకుముందు చాలాసార్లు ఆవిడ చాలాసార్లు హోమ్ కానీ ఎక్కడ తగ్గలేదు ఆవిడకి. రెడ్నెస్ ఆఫ్ ఐస్, రోజంతా కళ్ళంతా రెడ్‌గా అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇంకా చిన్నప్పటి నుంచి డాండ్రఫ్ ఉంది. కురుపులు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంకా స్టవ్ దగ్గర చాలాసేపు ఆవిడ అంటే డీప్ ఫ్రై ఆయిల్ ఏమైనా చేసినప్పుడు బాగా వేడొచ్చేస్తుంది కదా! వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఆవిడ ఎక్స్‌పోజ్ అయిందో ఆ స్టవ్ ఆ పార్ట్ వేస్ట్ దగ్గర అదంతా మొత్తం మిగిలిన రోజంతా అది ఒరుసుకుపోతుందన్నమాట. ఎర్రగా అయిపోతుంది స్కిన్ అంతాని. ముక్కు దగ్గర ఎలర్జీ, దురదలు. ఇంకా ఆల్మోస్ట్ ఆవిడ వీక్‌లో ట్వైస్, థ్రైస్ ఎవిల్ టాబ్లెట్ తీసుకుంటూనే ఉంటారు. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ చాలా సివియర్‌గా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. సో, నెమ్మదిగా ఆవిడ చెప్తూ ఏం చెప్పారు అంటే, మా అత్తగారు ఏమైనా అంటే నేను ఫీల్ అవుతాను. కొంచెం నెగెటివ్‌గా అంటే ఫీల్ అవుతాను అని చెప్పారు. కేస్ యాక్చువల్‌గా చాలా స్లో పేజ్ ఈ కేస్ అంతాని. ఏమనిపిస్తుంది అప్పుడు అంటే, నన్నే ఎందుకంటారు? నా సిస్టర్ కూడా పక్కింట్లోనే ఉంటారు అని చెప్పారు. ఆహా! ఎలా ఉంటుంది అప్పుడు అంటే, ఎగ్జాంపుల్ చెప్పారు. రీసెంట్‌గా చిన్న విషయాలే. రీసెంట్‌గా దేవుడిని శుభ్రం చెయ్యి అని చెప్పారంట. చెప్తే చేయలేదు ఈవిడ. నెక్స్ట్ డే ఫోన్ చేసి చేసావా అని అడిగితే, అమ్మ చెప్పింది, రేపు చేయమని చెప్పింది, మా అమ్మ చెప్పింది అని చెప్పారంట. ఈమె చెప్పారు. పేషెంట్ చెప్పారు. చెప్తే, నువ్వన్నీ నేను నువ్వు వినవు. వింటావు. అందుకే నాకు చెప్పబుద్ధి అవ్వదు అని ఒక మాట అనేసారు. ఆ మాట అనేసినప్పుడు
ఎలా ఉందమ్మా నీకు ఆ టైంలో ఏమనిపించింది అని అడిగాను. అడిగితే నాకు స్వతంత్రం లేదా అని అనిపించిందంట. అది ఆవిడ అక్కడ చెప్పిన మాట, స్వతంత్రం. ఇంకొక 2-3 ఇష్యూస్ చెప్తూ నేను ఎక్కడికైనా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి అన్నా, గోల్డ్ కొనుక్కోవాలి అన్నా ఆవిడ కూడా ఉంటారు, ఆవిడే తీస్తారు. నాకు ఏదైనా ఇది నచ్చింది అంటే ఇదిగో ఇది ఇంకా బాగుంది, ఇది తీసుకో అని అంటారు. అప్పుడు ఎలా ఉంటుంది మీకు అంటే నాకు స్వతంత్రం లేనట్టుగా అనిపిస్తుందండి. ఓకే, రెండోసారి కూడా మళ్ళా కేసులో ఈ స్వతంత్రం, ఫ్రీడమ్ వచ్చిందనమాట. చిన్నప్పుడు ఆవిడ జాయింట్ ఫ్యామిలీలో పెరిగింది. చుట్టూ అంటే ఇల్లులు, ఎదురుబడి ఇల్లులు అన్నమాట. ఏం కావాలన్నా అందరిది కలిపి కామన్ అకౌంట్. ఏం కొనుక్కోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా కామన్ అకౌంట్లోంచి తీసుకోవాలి. అప్పుడు కూడా ఏమనిపించేది అప్పుడులో అంటే స్వతంత్రం లేదా అని అనిపించేదంట. ఏంటి స్వతంత్రం అంటే ఏదైనా కానీ చెప్పి కొనాల్సిందే కదండి, ఏం కొన్నా కానీ చెప్పి కొనాల్సిందే. మరి ఎలా ఉంటుంది ఆ టైంలో అంటే ఏం చేస్తాం, సర్దుకుపోతాం. మ్యారేజ్ అయిపోయి 6 years వరకు యుఎస్లో ఉన్నాం, మళ్ళీ ఒక 1 year ఇండియాలో ఉన్నాం. హస్బెండ్ అక్కడి నుంచి వచ్చేయాలని డిసైడ్ చేసుకున్నారు, వచ్చేసాం. మరి మీకేమనిపించింది అంటే నాకేం అనిపించదండి, ఆయన ఎలా చెప్తే అలాగే. ఇంకా తర్వాతకి ఇంకొక ఇన్సిడెంట్ ఇచ్చారు ఆవిడ. ఏంటి అంటే అప్పుడప్పుడు 6 monthsకి 4 to 6 monthsకి ఒకసారి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు, మా అత్తగారు కూర్చొని స్టెప్స్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అక్కడే కూర్చొని మాట్లాడుకుంటాను. మా సిస్టర్ మాత్రం టీవీ పెట్టుకుంటారు. మరి అక్కడ ఎందుకు ఈ విషయం చెప్పారు, స్పాంటేనియస్గా చెప్పారు. ఏంటి అంటే నేను కూడా వాళ్ళతో పాటే కూర్చుంటానండి. మరి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కూర్చున్నారు కాబట్టి నేను కూర్చున్నాను. మరి తర్వాత కొంతసేపు అయినాక మళ్ళీ మా సిస్టర్ మా సిస్టర్ లోపలికి వెళ్ళి టీవీ పెడుతుంది కదా, పెట్టినాక మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆవిడ ఏది పెడితే ఆ ఛానల్ ఆవిడ కూడా చూస్తారంట. ఇంకా అలాగా చెప్తూ చిన్నప్పుడు సంగతులు చెప్తూ నాకు చాలా ఎగ్జామ్ ఫియర్ ఉండేది. నేను పెద్దగా ఏం చదువుకోలేదండి. 19 ఏళ్ళకే నాకు పెళ్లి చేస్తారు. ఎగ్జామ్స్ అంటే చాలా ఫియర్, టెన్షన్ ఉండేది. ఎగ్జామ్స్ ఎలా రాస్తానో లేదో నాకు కళ్ళు వచ్చేస్తూ ఉండేవి. ఓకే, మరి ఎలా ఉండేది ఆ టైంలో జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ ఎలా ఉండేది అంటే నాకు కాళ్ళు చేతులు వణికిపోయేవండి, ఒళ్ళంతా చల్లగా అయిపోతూ ఉండేది, నాకు గుండె దాడి వచ్చేసేది అని చెప్పిందనమాట. సో ఈ ఇంకా చెప్తూ వాళ్ళ అత్తగారు షాపింగ్ గురించి చెప్పినప్పుడు అడిగాను, మరి మీరు ఒక్కళ్ళు షాపింగ్ చేసుకోగలరా అంటే నాకు అసలు ఏది తెలియదండి, నేను ఒక్కదాన్ని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, నేను బాగా డిపెండెంట్, ఎవరేం చెప్తే అదే తీసేసుకుంటాను, నేను ఎవరితోనైనా వెళ్తాను, కాసేపు వాళ్ళు ఇది బాగుంది అంటే అది తీసుకుంటాను, నేను ఏదో సెలెక్ట్ చేసుకుంటాను, ఇది బాగాలేదు అంటే అది వదిలేస్తాను. ఓకే. ఆ తర్వాతకి చిన్నప్పుడు పాస్ట్ హిస్టరీలో ఈవిడ విపరీతంగా ఆవిడకి ఒక 14 years వచ్చిన వరకు విపరీతంగా తలంతా కురుపులు, అవి బ్లడ్ వచ్చేసి వాసన వచ్చేది. చాలాసార్లు గుండు చేయించారంట, కానీ మళ్ళా నెమ్మదిగా మళ్ళా హెయిర్ వచ్చేసరికి కురుపులు మొదలైపోయి విపరీతంగా వాసన వచ్చేసేవంట. ఇది ఆవిడ దురద, పస్ ఇవన్నీ అన్నమాట. సో ఇవి ఆవిడ పాస్ట్ హిస్టరీలో చెప్పిందనమాట. సో ఇది నాకు ఈ నైట్రోజన్ అనిపించింది ఈ కేసులో. ఒక దగ్గర 2-3 చోట్ల స్వతంత్రం గురించి చెప్పింది. మళ్ళా వాళ్ళ మదర్స్ హిస్టరీలో కూడా ఒక దగ్గర స్వతంత్రం గురించి చెప్పింది. ఆవిడ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నది, ఆవిడ స్వతంత్రంగా ఏం చేసుకోలేకపోయింది, ఇవన్నీ. ఆవిడ ఎక్కడైనా పడుకుంటే ఎప్పుడైనా బెడ్ మీద ఇటు అటు పిల్లలు పడుకుంటే ఆవిడ మధ్యలో పడుకోలేదు. ఎయిదర్ ఆ మూలకైనా పడుకోవాలి, ఈ మూలకైనా పడుకోవాలి. ఎందుకు అంటే ఫ్రీగా ఉండాలి ఆవిడకి, ఫ్యాన్ గాలి లేకపోతే గాలి ఉండాలి. మధ్యలో పడుకుంటే ఆవిడకి కొంచెం ఊపిరి ఆడినట్టుగా కంగారుగా ఉంటుంది.
షాపింగ్కి వెళ్ళినా క్రౌడీ ప్లేసెస్లో కూడా కంగారుగా ఉంటుంది. సో నాకు నైట్రోజన్ అనిపించింది, కార్బన్ అనిపించింది, ఒక చోట ఈ హైడ్రోజన్ లాగా అనిపించింది. సో ఆ తర్వాతకి ఒక 2 రోజులు ఇది థింక్ చేశాక సార్ చెప్పారుగా మనకి మినరల్ రెమెడీస్లో అమోనియా ఇవన్నీ కార్బ్ 200 ఇచ్చి 2.5 months అయింది. వేసిన 15-20 days నుంచి ఆవిడకి ఈ ర్యాషెస్ కానీ లేవు, ఒరిసిపోవడం తగ్గిపోయింది, స్కిన్ చక్కగా అయిపోయింది, కురుపులు లేవు, ఈ డ్రైనెస్ తగ్గింది. చాలా బాగా కేసు రెస్పాండ్ అయింది. ఒకటే డోస్ అమోనియం కార్బ్ 200. అమోనియా అంటే NH3. అంతే కేసు. హలో, యా సూపర్. టైం అయిపోయింది అన్నయ్య. ఓకే, ప్రమాణం కేసెస్ చెప్పావు, చాలా బాగున్నాయి. అది టైం అంటే యాక్చువల్గా నువ్వు రాలేదు, చాలాసేపు వెయిట్ చేశాను, 20 minutes ఎంతో. తర్వాత ఇంకా గౌతమ్ డౌట్లు అడిగాడు పాపం. సరే అని మేము మొదలెట్టగా అది కంప్లీట్ అవ్వలేదు. చాలా అవునవును, ఆ టాపిక్ అలాంటిది. తర్వాత ఏదో జ్ఞాన్ శేఖర్ ఏదో డౌట్ అడుగుతున్నాడు, జ్ఞాని అక్కనేదో అడుగుతున్నట్టున్నాడు. నేను మెసేజ్ చేశాను అన్నయ్య, గ్యాస్ కౌంటింగ్ అది ఎలా తీసుకున్నారు అని. అది షేమ్లెస్నెస్ గా మీరు తీసుకున్నారు కదా, హైసియామస్ షేలో షేమ్లెస్నెస్ మీరు చెప్పారు నాకు అప్పుడు. ఫీవర్ తగ్గిపోయినాక అడిగాను నేను. సో ఇలాంటి కేసెస్ ఏంటంటే ముఖ్యంగా ఆర్టిస్టిక్ వేలో, ఎందుకంటే ఈ రూబ్రిక్ పద్ధతిలో చాలామంది ఈ రిపటరీ స్టూడెంట్స్ ఉన్నారు, పీజీ స్టూడెంట్స్ రోజు రిపటరీలు తిరగేస్తుంటారు. బట్ హౌ టు టేక్ ఏ రూబ్రిక్, అది కూడా చాలా ఇంపార్టెంట్ కేసెస్లో. ఇప్పుడు ఏ పేషెంట్ వచ్చి నేను ఎపథెటిక్గా ఉన్నాను, లేకపోతే నేను ఇండిఫరెంట్గా ఉన్నాను అలా చెప్పడం. ఇట్ ఈస్ ద అబ్జర్వేషన్ పార్ట్. హౌ టు ఐడెంటిఫై ఏ థింగ్ అనేది మన అబ్జర్వేషన్. అలాగే షేమ్లెస్నెస్ ఉంది నాకు అని ఎవరు చెప్తారు? సో హౌ టు అబ్జర్వ్ దీస్ థింగ్స్, అది మనం అందుకనే మొన్న మాస్టర్ గారి వీడియో పెట్టాను. ఎందుకంటే 6 years మనం చదివిన ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ ప్రాసెస్ అయిపోతుంది. బికాస్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు అబ్జర్వ్ ఎనీథింగ్. We just want to have a academic type of curriculum and another 3 years of PG, another 3 years of just an academic education. అంతేకాని ఇట్స్ నాట్ an evolving type of education. ఇవల్యూషన్ ఏం లేదు అందులో. హౌ టు అబ్జర్వ్ థింగ్స్, హౌ టు ఏదైతే హ్యానిమన్, కెంట్ మాస్టర్ గారు లేకపోతే శేఖర్ సార్ వాళ్ళు చెప్తున్నారో ఆ ఐడియా ప్రొజెక్ట్ అవ్వట్లేదు. ఆ ఐడియా రావాలి, ఆ ఆర్టిస్టిక్ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్ అనేటువంటిది మనకి రావాలి. అది రానప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎడ్యుకేషన్ మనకు ఒక పెద్ద గుదిబండలా తయారవుతుంది. ఎందుకంటే మనం 6 ఏళ్ళు చదివినా ఎలా కేసు చూడాలనేటువంటిది ఒక ఐడియా రావట్లేదు. తర్వాత ఇంకో 3 ఏళ్ళు చదివినా ఇంకా అసలు రావట్లేదు. మెడలో బోర్డు కట్టుదలు తిరగడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఎందుకంటే అంత బూటకపో కేసులు రాసేయండి, 30 కేసులు తీసి సబ్మిట్ చేసేయండి, ఈ టైప్ ఆఫే తప్ప. పోనీ నిజంగా ఎవరైనా కాస్త ఐడియా ఉండి ఏమైనా కాస్త మంచి దాని మీద చేస్తానంటే అబ్బెబ్బే నువ్వు దాని మీద చేయకూడదు, దీని మీద చేయాలంటారు. ఈ టైప్ ఆఫ్ కంట్రోల్డ్ అండ్ దాన్ని ఏమంటారు డాగ్మాటిక్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక యంగ్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి చెందాలనుకుంటున్నారో, ఎవరైతే తనని తాను ఆవిష్కృతం చేసుకోవాలనుకుంటున్నారో తన జీవితంలో, వాళ్ళకి ఏ రకంగా మార్గదర్శకం అవుతుంది? అదే మాస్టర్ గారు ఆ వీడియోలో పడిన వ్యధ. ఆధారపడి ఉంటారంటే ఎప్పుడు కూడా వ్యక్తిని తాలూకు వ్యక్తిత్వాన్ని అతను ఆవిష్కృతం చేసేటట్టుగా విద్య ఉండాలి.
ఆ టైప్ ఆఫ్ విద్య కావాలి. ఆ ఆర్టిస్టిక్ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్ అనేటువంటిది ఒక ఫిజిషియన్లో డెవలప్ అవ్వాలి. అది మృగ్యం అయిపోతుంది రోజు రోజుకి. అసలు ఇదివరకే లేదు, ఇప్పుడు అసలు పూర్తిగా లేదు. సో మాస్టర్స్ దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకు వర్క్షాప్స్ స్వర అంత టీడియస్ జాబ్, అది ఎక్కడి నుంచో రావాలి, వాళ్ళు అన్ని బ్యాగులు అవి వేసుకొని ఇక్కడికి వచ్చి అందరికీ అన్నీ సూట్ అవ్వవు, అడ్జస్ట్ అవ్వాలి. కొంతమందికి ఏమో చదువుతో పాటు కాస్త ఆటలు ఉండాలి, ఎప్పటికప్పుడు రకరకాల మైండ్ సెట్స్కి తగ్గట్టేటట్టుగా వాళ్ళు డిజైన్ చేయాలి. ఎందుకు ఇంత కష్టపడ్డాం? బికాస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద యంగర్ జనరేషన్. సో మనం కూడా యాక్చువల్గా మేము కూడా మా గ్రూప్లో కూడా ఎక్కువ డిస్కషన్ ఈ పార్ట్ గురించే చేసాం. ఏంటంటే ఈ 2 సాటర్డేస్ మనం కొంత ఓపెన్ చాయిస్ ఇవ్వాలి. ఇవాళ సూపర్ కేసెస్ చెప్పింది జాహ్నవి, అలాగే మిగతా చాలామంది అలా మనకి టైం ఇచ్చినప్పుడు ఆ టైంని అవైల్ చేసుకోవాలి. మనకు వచ్చిన చూసిన కేసెస్లో ఈ రకంగా ఎలా చూడాలి, ఎలా చూసాం మనం, లేకపోతే ఎలా రిజల్ట్స్ వచ్చాయి అనేటువంటిది మనం చెప్పగలగాలి. అంతేగాని మనం ఏదో మెడిటేషన్ చేసుకున్నట్టుగా 20 minutes మనం వేస్ట్ చేసేస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు కదా. మనకు ఒక చాయిస్ వచ్చింది, ఒక ఛాన్స్ వచ్చింది. సో మనం ఆల్రెడీ ఆ మార్గంలో ఉన్నాం, మనందరం హోమియోపతి స్టూడెంట్స్. సో ద టైమ్ హ్యాడ్ కమ్. రైజ్ యువర్ సెల్ఫ్. తప్పు అవ్వచ్చు, మిస్టేక్స్ అవ్వచ్చు, తప్పేం కాదు. వి విల్ లెర్న్. నేను రోజుకి 4-5 మిస్టేకులు చేస్తూ ఉంటాను, తప్పుల మందులు వేసేస్తూ ఉంటాను. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ టు రెక్టిఫై దోస్ థింగ్స్. సో మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని వచ్చిన చాయిస్ను కూడా ఏదో సినిమా చూసినట్టుగా వచ్చి మనం ఇంటికి వెళ్ళిపోతే ఈ క్లాసులు విని ఏం ఉపయోగం ఉంటుంది? మనకు ఒక ఛాన్స్ వచ్చింది, 15 నిమిషాలు ఎవరూ మాట్లాడట్లేదు. సో ఐశ్వర్య ఉంది, మహేశ్వరి ఉంది, శ్రీదేవి ఉంది, అరవింద ఉంది, ధనలక్ష్మి గారు ఉన్నారు, రాధిక ఉంది. సో బోల్డ్ మంది స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఉంది. సో దే షుడ్ కమ్ ఇన్ టు దట్ షూస్ ఎట్ దట్ టైం. మనం చూసిన కేసెస్, అందులో వచ్చిన రిజల్ట్స్ లెట్ us షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్. తప్పవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, లేకపోతే డిఫికల్ట్ కేసు ఎక్కడ మనం మిస్టేక్ చేసాం. సో దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద యంగర్ జనరేషన్. సో ఇంకోసారి ఎప్పుడు కూడా దయచేసి టైంని మాత్రం కిల్ చేసేయద్దు. టైం వచ్చింది ఇవాళ అంటే ఎవరో మాట్లాడలేదంటే ప్లీజ్ టేక్ ద ఆపర్చునిటీ. అట్లీస్ట్ డిస్కస్ సంథింగ్ యు నో, సంథింగ్ యు సా, something you experience, so that definitely the others will be get benefited rather than killing time. Okay, thank you so much. Thank you Jahnavi for giving such wonderful cases. Blessed to be a part of today's class, because today's discussion, because of your enthusiastic cases. Thank you so much. శ్రీకాంత్ గారు ఒక డౌట్ అడగచ్చండి? హలో, అది మామూలు క్రానిక్ కేసెస్లో మనం కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చి సైడ్న ఏమన్నా మదర్ టించర్స్ అలాగా, అంటే ఎనీమియాకి ఫెరంఫాస్ అలాగా, చైనా కానీ సమ్ పైల్స్ అనుకోండి, ఫ్యామిలీస్ అలాంటివి అలా పెట్టచ్చండి అలాంగ్ విత్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్? అదే అంటే నేను ఇది మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అదే చెప్పాలి. నా ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, నేను ఎంఎస్ ధోనిని నమ్ముతాను. హీఈస్ మై ఫేవరెట్ క్రికెటర్. ఫస్ట్ బాల్ 6 కొట్టాలి, అట్లా ఫస్ట్ ఇన్డెప్త్ కేసు తీసుకోవాలి. అది సాధ్యం కాలేదనుకోండి, అంటే కేసు అంత దూరం వెళ్ళలేదు, ఎక్స్పీరియన్స్ రాలేదు, అప్పుడు సెకండ్ స్టెప్ చూసుకుంటాను, 4 కొట్టాలి అనమాట. అప్పుడు మన కాన్స్టిట్యూషనల్ నిజంగా కేసు అంత దూరం కూడా రావట్లేదు, మెటీరియా మెడికా, రిపటరీ, రూబ్రిక్స్ కూడా అందుబాటులో లేవు, దెన్ ద థర్డ్ పార్ట్ దట్ డిపెండింగ్ ఆన్ మదర్ టించర్స్, సెఫలాండ్రా, జిమ్నిమా, సిజీజియం, అప్రోమా అగస్తా, ఓకే, అలా ఇవన్నీ కూడా నేను కూడా ఇవన్నీ ఇస్తాను. కానీ
చెప్పాను కదా, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే లాస్ట్లో వస్తాయి. ఫస్ట్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ డెప్త్ కేస్ టేకింగ్. అది కరెక్టేనండి. అది ఇచ్చాక అంటే అదే అంటున్నాను నేను, అది మనం 100% 6 కొట్టేసాం అనుకోండి, ఇక సింగిల్ గురించి ఆలోచించాం కదా. ఓకే. అందుకని ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇన్ డెప్త్ తీసుకున్నామో we know by heart that this medicine is going to help the case. ఇక అప్పుడు నేను అసలు డిపెండ్ అవ్వను. ఓకే. కూడా ఒకసారి గౌతమ్ అడిగాడు, హయాసామస్ ఇచ్చాను ఒక కేసులో, కానీ నాకు అది ఎక్స్పీరియన్స్ లా అనిపించలేదు. సో సైమల్టేనియస్ గా సెఫలాండ్రా కూడా ఇచ్చాను. ఓకే. ఓకే. అలాగే ఇప్పుడు మా ఫ్రీ డిస్పెన్సరీస్ ఉంటాయి, మాస్టర్ ఈకే గారివి. అక్కడ ఏమవుతుందంటే 70-80 మంది ఉంటారు. సో ఇలా సెన్సేషన్ మెథడ్ లో తీసుకోవడానికి మాకు అవకాశం ఉండదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు, అక్కడ జనం అంతా గుమిగూడిపోయి ఉంటారు, గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాల ఊళ్ళ నుంచి వస్తారు. సో పేషెంట్ కి టకటక అయిపోవాలి. మాకు కూడా అక్కడ ఏం ప్రాబ్లం, మా గురువు గారు ఉన్నప్పుడు కాస్త అన్నం పెట్టేవారు. ఇప్పుడు మమ్మల్ని చూసే నాదుడే లేడు, మనం వెళ్ళి సర్వీస్ చేసి వచ్చేయటమే, మనమే ఇంకొకరిని చూడాల్సిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను సెన్సేషన్ మెథడ్ చూస్తానంటే కుదరదు అక్కడ కదా. అటువంటిప్పుడు నేనేం చేస్తానంటే ఈ సెకండరీ ఇష్యూస్ అంటే మదర్ టించర్స్ ని, తర్వాత మెటీరియా మెడికా అప్రోచ్, రూబ్రిక్స్ మనం చూసుకుని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ చూసుకుని రెమెడీ ఫైండ్ అవుట్ చేయటం, ఇలా చేస్తాం. సో అన్ని రకాల మనకి కలిగి ఉండాలి. ఏది ఎప్పుడు మన దగ్గర మన అర్జునుడికి అక్షయ తుణీరం అని ఉంటుంది, అన్ని రకాల అస్త్రాలు ఉంటాయి. ఎప్పుడు ఏ అస్త్రం అవసరం అవుతుందో మనకు తెలియదు కదా. సో ఖచ్చితంగా అవన్నీ చేయొచ్చు, కానీ అల్టిమేట్ ఫస్ట్ మాత్రం డెప్త్ కేస్ టేకింగ్. ఆ అవకాశం లేదనుకోండి, అప్పుడు మిగతా వాటిని నమ్మాలి. అంటే నేను అడిగేది ఏంటంటే ఈ సెన్సేషన్ మెథడ్ లోనే మనం కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు. అయితే ఇవ్వకూడదు. అంటే ఇస్తే ఏమవుతుందండి దానివల్ల? ఇది కాంప్లికేట్ అయిపోతాయి కదా, అదో మందు ఇదో మందు అయిపోతుంది కదా. 2 మెడిసిన్స్ హ్యానిమన్ ఎలో చేయలేదు మనల్ని. ఓకే. మనం ఎక్స్పీరియన్స్ తెలుసుకుని టోటాలిటీ పట్టుకుని ట్రూ పిక్చర్ ఆఫ్ ది హోల్ డిసీజ్ తెలుసుకుని పేషెంట్కి రెమెడీ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ కేసెస్లో నేను ఏ టిష్యూ సాల్ట్స్ ఇవ్వను, ఏ మదర్ టించర్స్ ఇవ్వను, ఏమీ ఇవ్వను. ఓకే. ఓకే. ఆ అవకాశం లేని చోట మిగతావి ఫాలో అవుతాను. టిష్యూ సాల్ట్స్ ఇస్తాను, మదర్ టించర్స్ ఇస్తాను. అక్కడ ఉండేటువంటి ఇదిని బట్టి కొంతమందికి ఏంటి, వాళ్ళు ఎప్పుడో 2 monthsకి పట్టుకెళ్ళిపోతారు, వాడికి మధ్యలో కొంచెం బలం తగ్గినట్టు అలా అనిపి వాళ్ళకి ఏవో కొంచెం మా కుటీర్ ప్రొడక్ట్స్ అని ఉన్నాయి మాస్టర్ గారు, ఆ టానిక్స్ అవి హెర్బల్ ప్రొడక్ట్స్, అవి ఏ రకంగానూ మన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ డిస్టర్బ్ చేయవు, అవి ఇస్తూ ఉంటాం. వాడుకుంటూ ఉంటాడు. లేదు పేస్ట్ ఇస్తాం, కొంతమందికి పంటి నొప్పులు అంటారు. ఇలా ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఐడియాస్, ఆ మెడిసిన్ నుంచి వాడు డీవియేట్ అవ్వకుండా ఉంటాడు. నీకు ఏమేమో అది ఒక్కటే మందు ఇచ్చాం అన్నాం అనుకోండి, వాడికి అసలు నమ్మకమే ఉండదుగా, ముందే మందు మానేస్తాడు. అవునవును. అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ పెట్టేసి ఎస్ఎల్ పెట్టేస్తారండి. అంతే. అది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని నాకు 100% అనిపించింది అంటే నేను దాంతో పాటు ఇంక ఏమీ ఇవ్వను. ఓన్లీ నేను ఏం చూస్తానంటే రిపిటేషన్ చూస్తాను. హౌ మచ్ కాంపెన్సేటెడ్ దిస్ పర్సన్ ఈజ్ రిపిటేషన్ రిక్వైర్డ్. అది ఆల్రెడీ మనం ఒకసారి క్లాస్లో చెప్పాం. ప్రిస్క్రైబింగ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఆర్గనాన్, మెటీరియా మెడికా అండ్ రిపర్టరీ. చాలాసార్లు చెప్పాను. ఒకసారి మహేశ్వరికి ఒక 2 hours చెప్పాను బండి మీద, ఆ అమ్మాయి మరి రికార్డ్ చేయలేదు అది. సో ఆ టైప్ ఆఫ్ అంటే ఒక రెమెడీ మనం ఇస్తున్నాం అంటే అది ఈ మూడిటి తాలూకు సమన్వయంతో సాగాలి. ఆర్గనాను ఉండాలి, మెటీరియా మెడికా ఉండాలి, రిపర్టరీ ఉండాలి. ఈ పేషెంట్ ఎంత కాంపెన్సేటెడ్లో ఉన్నాడు, అతని తాలూకు డిసీజ్ స్టేట్ ఏంటి, ఈ పర్సన్ ఎంతవరకు 10-12 అబ్జర్వేషన్స్లో ఎక్కడ సెట్ అవుతాడు, సో ఎంతవరకు మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది, ఎంతవరకు ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ద రెమెడీ మనం పేషెంట్లో ఇంజెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూస్ చేయగలిగితే సెకండరీ క్యూరేటివ్ యాక్షన్ ఆఫ్ ద రెమెడీ బిగిన్ అవుతుంది, తద్వారా క్యూర్ ఇనిషియేట్ అవుతుంది.
అనేటువంటి ఒక గెస్ వర్క్. అది గెస్ వర్కే, కానీ మనకి సిమ్టమ్స్ ద్వారా అది అవగతం అవుతూ ఉంటుంది. ఇదంతా ఆర్ట్. సో ఈ పేషెంట్కి రోజు బ్లీడింగ్ అయిపోతుంది అనుకుందాం, మెట్రోజియా, వాడికి ఒక డోస్ ఇచ్చి కూర్చుంటే అక్కడ సెట్ అవ్వదు. మన ఎంత హోమియోపతి సెన్సేషన్ మెథడ్ తీసుకున్నా ఇట్ షుడ్ బి రిపీటెడ్. సో అలా ఎలాగ తెలుస్తుంది? అతను ఆల్రెడీ చాలా మందులు వాడుంటాడు, మనమే చాలా మందులు ఇచ్చుంటాం. ఈవేళ రాత్రి నిన్న పొద్దున పడుకుని గురువుగారు ఓ తన్ను తంతే రేపు పొద్దున డిస్పెన్సరీకి వెళ్ళి ఆ కేసు శ్రద్ధాభక్తులతో తీసుకోవటం వల్ల ఈ సెన్సేషన్ మెథడ్లో ఏదో హోమియోపతి మందు గోచరించింది మనకి, బుద్ధి కుదిరి. ఇప్పుడు ఈవేళ వచ్చింది కాబట్టి నేను సింగిల్ డోస్ ఇస్తాను హ్యానిమన్ లాగా అంటే అక్కడ కుదరదు. ఎందుకంటే మనం అనేక పాపాలు చేస్తున్నాం ఆ కేసులో, దాన్ని భ్రష్టు పట్టించి ఉంచాం కేసుని. సో అటువంటి కేసెస్లో మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కేస్. ఇండివిజువలైజేషన్ ఈజ్ మస్ట్ for each and every case regarding potency, regarding selection of remedy, regarding anything. Individualization. This case should not be compared with any other cases. Okay. అంటే నాకు తెలియక ఇప్పటి వరకు అదే మిస్టేక్ చేస్తున్నానండి నేను. అది మిస్టేక్ అనొద్దు. మీకు తెలియదు అన్నారు కదా, తెలియక చేసింది మిస్టేక్ అవుతుంది, తెలిసి చేసేదే మిస్టేక్ అవుతుంది. తెలియక చేసింది పొరపాటు అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సరిదిద్దుకోవటమే. మీరు 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు, అస్సలు కాన్స్టిట్యూషనల్ రెమెడీ తప్ప ఏమి ఇవ్వద్దు. 100% లేరు, ఇవ్వచ్చు, తప్పేం కాదు. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ. స్మై శ్రీ గురవే నమః.